చెప్పండి, జవాబు చెప్పండి. వెళ్ళి ఒకసారి చూడండి, రాధిక తన హోంవర్క్ చేసిందా లేదా అని. వెళ్ళండి, వెళ్ళండి. ఏమొచ్చింది? గౌరవనీయులైన శ్రేయోభిలాషి గారు, నాకు మీ నుండి చాలా పెద్ద సహాయం కావాలి. మీరు నాకు సహాయం చేయగలరా? ఎందుకంటే నా భర్త నన్ను వదిలేయాలని నిర్ణయించుకున్నారు. మీరు నాకు సహాయం చేస్తారన్న ఆశతో గంగా. గొడవ పెట్టాల్సిన సమయం వచ్చింది జ్యోతి. ఇక నేను ఇప్పుడే ఆ శ్రేయోభిలాషికి గంగ పేరు మీద ఉత్తరం రాయాల్సి ఉంటుంది. మా కాపురం చెడిపోతుంది అని, నాకు ఆసరా కావాలి అని. ఇది చదివిన తర్వాత అన్నయ్య కాళ్ళ కింద ఉన్న భూమి కంపించిపోతుంది. ఇక నీకైతే తెలుసు కదా, వేరే వాళ్ళ చేతిరాతల్ని మార్చి ఎంత అందంగా రాయగలనోనని. ఇక ఈ రోజు నాకున్న ఈ టాలెంట్ బాగా ఉపయోగపడుతుంది. అన్నయ్య, ఇదైతే గంగావతిన చేతిరాత కదా? జ్యోతి ఇదివరకు చెప్పింది నాతో. ఆవిడ ఎవరికో ఉత్తరాలు రాస్తూ ఉంటుందని. అన్నయ్య, నాకేమనిపిస్తుందంటే వదినకి ఎవరితోనూ సంబంధం ఉంది అని. ప్రతాప్! అన్నయ్య, నేను నీకు చెప్పాలని అనుకున్నాను. ఈలోగా ఈ నిజం నీకు తెలియటం మంచిదయ్యింది. మీ వదిన గురించి నువ్వు ఈ విధంగా మాట్లాడడం నీకు మంచిది కాదు ప్రతాప్. గంగా ఈ ఉత్తరం తన శ్రేయోభిలాషికి రాశారు. తనకెలా తెలుస్తుందో ఆ శ్రేయోభిలాషి నేనని? చెప్పు నాకు.